రాజకీయంగా ముందు నుంచి ఎదుర్కోలేని రెండు పార్టీలు కలిసి దాదాపు మరొకసారి వెన్నుపోటు పొడిచాయి ఒక ఆడపిల్లకి. మొన్ననే చాలా ఆర్భాటంగా మహిళా దినోత్సవం జరుపుకున్నాం మనం ప్రపంచం అంతా కూడా. కానీ ఒక మహిళకి తన ఆనందం ప్రపంచంతో పంచుకుంటే జరిగే పరిణామం ఇది అని మరోసారి అందరూ సిగ్గుతో తలదించుకునేలాగా ప్రవర్తించింది టీడీపీ సోషల్ మీడియా సెల్. అండ్ ప్రస్తుతం మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడడానికి ఉషశ్రీ గారు జాయిన్ అవుతున్నారు, వైసీపీ కార్పొరేటర్. అలాగే పుణ్యశీల గారు విజయవాడ మాజీ మేయర్ అండ్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా అందరికీ సుపరిచితులు. ఇద్దరికీ స్వాగతం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిన ఈ దారుణం చూస్తేనండి మనకి ఇది సోషల్ మీడియాలో ట్రోల్ అయిన ఈ వివరాలు చూస్తే గుండె తరుక్కుపోతుందండి. మీ కామెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పుణ్యశీల గారు. నమస్తే అండి స్వప్న గారు. నమస్కారం అండి. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. నిజంగా ఎవ్వరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయకూడని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్, అసలు పొలిటికల్గా అనేటటువంటి వ్యవహారం అనేది తీసుకోకుండా స్పందించవలసినటువంటి సందర్భం. ఎంత దారుణాతి దారుణం అంటే నిజంగా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఎక్కడో పక్క రాష్ట్రంలో దిశ ఘటన జరిగితే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి అట్లాంటి పరిస్థితి సంభవించకూడదు అని ముందు చూపుతో దిశ చట్టాన్ని, దిశ యాప్ని తీసుకొని వచ్చి ఈ రోజున యావత్ పోలీస్ శాఖ అంతా కూడా ఒక SOS ద్వారా, ఫోన్ల ద్వారా మరి ఆడపిల్లలకి సెక్యూరిటీ ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఈ రోజున మీడియా ద్వారా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎంత దారుణం అంటే అసలు ఆ ఇద్దరు ఆడపిల్లలకి ఈ రోజున ఈ పచ్చ మంద ఏమని సమాధానం చెప్తాయి? ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తును కాలరాసి తల్లికి, ఆ చనిపోయిన తల్లికి ఏమని వీళ్ళు సమాధానం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నడూ ఇంతకుముందు జరగనటువంటి విధంగా పేదలకి చేస్తున్నటువంటి మంచిని అప్రిషియేట్ చేస్తే ఇంత దారుణంగా అసలు ఆ కమెంట్స్ చూస్తే నోటితో మాట్లాడలేకపోతామా అనేంత భయంకరంగా. అసలు నిజంగా ఇందులో దారుణాతి దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఈ స్వాతి రెడ్డి అనేటటువంటి ఒక వేస్ట్ ఫెలో, ఆడవాళ్లే శత్రువు అనే మాటని ఇట్లాంటి వాళ్ళు నిజం చేయడానికే ఉంటారా అనిపిస్తుంది. వాళ్ళు అంటే వాడుకుంటున్నారండి. ఎంత దారుణం మేడం అసలు. అది నిజమేనండి పుణ్యశీల గారు. నిజంగా అంటే ఇలాంటి మహిళల్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు దాడి చేసే ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నాం. అండ్ నిజానికి టీడీపీకి కానీ జనసేనకు కానీ మహిళలు అంటే ఏ పార్టీ గౌరవం ఉందో మనం గతంలో చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. ఈసారి ఇంకా పరాకాష్ఠకు వెళ్ళిపోయింది. ఈ కామెంట్లు చూస్తే గుండె మండిపోతుంది. ఇంతకీ గీతాంజలి అమ్మాయి ఎవరిని ఒక మాట అనలేదు, అంటే ప్రతిపక్షాలని కానీ వాళ్ళ నాయకుల్ని కానీ వాళ్ళ విధానాల్ని కానీ ఏమీ అనకపోగా కేవలం తనకి కలిగిన ఆనందాన్ని ప్రపంచంతో పంచుకున్నందుకు వాళ్ళు ఓర్వలేని పరిస్థితుల్లో ఇంత పని కట్టుకుని అక్కడ ఆల్మోస్ట్ ఒక ఉగ్రవాద ముఠాలాగా పనిచేస్తారండి ఈ ఐటీడీపీ సెల్ వాళ్ళందరూ కూడా. వాళ్ళకి జీతాలు ఇచ్చి ఇదే పని. ఎవరైనా ఒక మంచి మాట చెప్తే వైసీపీ గురించి కానీ లేదు జరుగుతున్న పథకాల గురించి పని కట్టుకుని వాళ్ళ అకౌంట్లు తీయడం, వాళ్ళని నీచాతి నీచంగా ట్రోల్ చేయడం, అందరం దీనికి బాధితులం అండి. ఇది పరాకాష్ఠకు చేరుకుంది. ఐడ్ లైక్ టు ఇన్వైట్ ఉషశ్రీ గారు ఫార్మర్ బ్యాడ్మింటన్ ఛాంప్, అందరికీ సుపరిచితులు. ఉషశ్రీ గారు, చాలా గుండె తరుక్కుపోయే లాంటి సంఘటన చూస్తున్నాం. ఈ ఆడపిల్లని చూస్తే అంటే వాళ్ళకి ఏం చెప్తాం? రేపు అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది వదిలే అంటే ఏం చెప్తామండి? ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరం. ఐ హోప్ గీతాంజలి సోల్ రెస్ట్ ఇన్ పీస్. బట్ ఇది మన అందరం కూడా తీవ్రంగా ఖండించాల్సిన విషయం అండి. ఒక మహిళగా బయటకు వచ్చి తన ఆనందాన్ని తను చెప్పుకోవడం తప్ప అసలు ఈ అమ్మాయి తనకు వచ్చిన పథకాల గురించి చెప్తూ ఉంటే యావత్ రాష్ట్రం అంతా కూడా ఎంతమంది ఎన్ని పథకాలు తీసుకుని ఎంత ఆనందంగా ఉన్నారన్నది యాజ్ అ కార్పొరేటర్గా నాకు తెలుసు. మా 43 వార్డులో కూడా మేము ఆల్మోస్ట్ 1800 పట్టాస్ ఇచ్చాం. అలాగే నార్త్ కాన్స్టిట్యున్సీలో 30,000 పట్టాస్ ఇచ్చాం. సో ఇంతమంది మహిళలు ఆనందిస్తుంటే చూసి ఓర్వలేని టీడీపీ వాళ్ళు ఇలాగ మహిళల్ని ట్రోల్ చేస్తూ ఆఖరికి ఇది యాక్చువల్లీ ఒక హత్య అని చెప్పాలి, టీడీపీ చేసిన హత్య అని చెప్పాలి. ఎందుకంటే ఈ అమ్మాయి అంత ఆనందంగా పంచుకుంటే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ, ఇండియాలో మనం ఎటువంటి దేశంలో ఉన్నాం, వీ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, బట్ అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వీళ్ళు దుర్వినియోగపరుస్తూ
ఒక మనిషిని బాధ పెట్టే అంతగా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే అంతగా బాధ పెట్టి వాళ్ళు ఏం సాధించారు? మహిళలకు వీళ్ళు ఇచ్చే గౌరవం ఇదేనా అని నేను అడుగుతున్నాను. అంటే దీన్ని ఏ విధంగా ఇలాంటివి చాలా చూస్తూ మనం చూడనట్టు లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని వదిలేసిన సందర్భాలు ఉన్నాయండి. ఈసారి మాత్రం సమాజం అంతా కూడా తీవ్రంగా స్పందిస్తోంది. సో పుణ్యశీల గారు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అంటే పనిగట్టుకుని ఒక మహిళని కించపరుస్తూ ఆవిడ వ్యక్తిత్వ హననంతో మొదలుకొని హావభావాలు అన్నిటినీ కూడా అసలు దాదాపుగా ఒక నీచమైన దృష్టితో చూడడం అంటే ఇంత దుశ్శాసన పర్వం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంతకంటే ఏముంటుందండి? రోడ్డు మీద ఎవరైనా ఒక ఆడపిల్ల వెళ్తుంటే ఒక మాట అంటే నలుగురు వచ్చి చితకబాదుతారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ అంటే అనేక చట్టాలు వచ్చాయి, వాళ్ళని అదుపులో తీసుకుంటారు. ఇలాగా సోషల్ మీడియా కనిపించకుండా ఫేక్ అకౌంట్లు కూడా క్రియేట్ చేస్తున్న సందర్భాలు చాలా చూస్తున్నామండి. ఇప్పుడు గీతాంజలికి జరిగిన సంఘటనలో ఏమిటండి పరిష్కారం? ఎగ్జాక్ట్లీ మేడం ఒక్కటైతే చెప్తున్నానండి, మహిళని మహిళగా గౌరవించగలిగినటువంటి పరిస్థితులు రావాలి ఖచ్చితంగా. పొలిటికల్గా ఉన్నా లేకపోతే ఎవరైనా, ఎందుకంటే వాక్ స్వేచ్ఛ ఉన్నప్పుడు అసలు ఆ అమ్మాయి చేసిన తప్పేంటి అసలు వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే? ఒక గవర్నమెంట్ చేసినటువంటి మంచి పనిని తను ఆనందం వ్యక్తం చేసుకోవటం అనేది తప్ప నేను భావిస్తా ఉన్నాను. నిజంగా ఈ రోజున స్వాతి రెడ్డి అనే ఒక వేస్ట్ ఫెలో కన్నా తల్లి ఈరోజు సిగ్గుపడుతుంది. సోషల్ మీడియా కీచక దుర్యోధన దుశ్శాసన ఆ విధంగా పనిచేస్తున్నటువంటి టీడీపీ, జనసేన, ఐటీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మృగాళ్ళందరి తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు, భార్యలు అందరూ కూడా మేడం ఈ రోజున తల వంచుకుని సిగ్గుపడతా ఉన్నారనమాట. నిజంగా అది మీ చేతకాని తనాన్ని 14 సంవత్సరాలు మీ చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ చెయ్యలేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పైన భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి అవకాశానికి 2 సంవత్సరాల కాలం కరోనాకి పోయినా మిగిలిన 3 ఏళ్లలోనే ఇంత అభివృద్ధిని, సంక్షేమాన్ని నిజంగా ప్రజలకు అందించి నేను మంచి చేస్తేనే ఓటు వేయండి అని అడగగలిగినటువంటి పొజిషన్లో ఒక ఉన్నతమైనటువంటి ముఖ్యమంత్రిని, అలాగే లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రజలకి మంచే చెయ్యాలి అనేటటువంటి పరమావధిలో ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రిని మెచ్చుకుని నా అన్న, ఎందుకంటే ఒక్కటైతే వాస్తవం మేడం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సొంత వ్యక్తిలా ఓన్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో అవ్వాతాతలైతే వాళ్ళ బిడ్డలుగా, మరి మహిళలైతే అన్నగా, తమ్ముడుగా, చిన్న పిల్లలైతే మా మామయ్య అని చెప్పని ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆడపిల్ల కూడా ఓన్ చేసుకున్నారు. మా మనిషి, మా జగనన్నతోనే మా భవిష్యత్తు అని ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా ఒక సెంటు భూమిని సమాధితో పోల్చినటువంటి చంద్రబాబు నాయుడికి, ఆయనకి వంతపాడే జనసేన మరి జెండా కూలి మోసేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుస్తుందండి? నిజంగా ఒక సెంటు భూమి విలువ. ఒక పేదవాళ్ళు ఈ రోజున ఎంత ఉన్నతంగా, ఏ రాష్ట్రంలో అయితే మహిళలు సంతోషంగా ఉంటారో ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ బాగుంటుందని నమ్మేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ల పేరుతోనే రిజిస్ట్రేషన్లు చేస్తూ నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ మరి ఆ సందర్భాన్ని ఆ తల్లి వ్యక్తం చేసినటువంటి యొక్క పరిస్థితిని ఒక ఆడదే ఇంత నీచంగా ట్రోల్ చేయటం అని కానీ, ఇక మృగాళ్ల సంగతి అయితే ఇంకా చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. మారీచ సుబాహులు, దుశ్శాసనులు, కీచకులు, ఈ నిజంగా మన పురాణాల్లో ఎంత దరిద్రమైనటువంటి బిహేవియర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీ, జనసేనలోనే ఉన్నారు. నిజానికి అంటే దారుణంగా ఇటీవల కాలంలో ఇదైతే వదిలిపెట్టకూడదు మేడం. ఖచ్చితంగా మీడియా ద్వారా, మీ ద్వారా నేను కోర్టు వారిని కానీ, న్యాయస్థానాన్ని కానీ, చట్టాన్ని కానీ నేను కోరుకునేది ఏంటంటే, ఇది సుమోటో కేసు కింద పరిగణలోకి తీసుకొని ఆ బిడ్డకి న్యాయం చేయాలి, ఐటీడీపీని బ్యాన్ చేయాలని చెప్పని, దీనికి సంబంధించినటువంటి వాళ్ళని ఊరికినే వదిలిపెట్టకూడదని చెప్పని నేను మనవి చేస్తున్నాను. ఖచ్చితంగానండి. ఎందుకంటే చాలాసార్లు నీచమైన కామెంట్లు పెట్టినప్పుడు ఆ ప్రొఫైల్ ఎవరిది అని చూస్తే అసలు ఎవరు ఉండరండి. అంటే వాళ్ళని ట్రేస్ చేస్తే అర్థమవుతుంది, ఓహో ఇక్కడి నుంచి వచ్చిన సోర్స్ అని చెప్పి. ఎందుకంటే ఇవన్నీ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నిజమైన వ్యక్తులు సమాజం ఇలా స్పందిస్తోంది అని ఒక భ్రమింప చేసే విధంగా, ఇది సమాజం అభిప్రాయం అని చెప్పే విధంగా అబద్ధాలు రాయడం ఒకటి, అరాచకంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఒకటి. ఇది టీడీపీకి ఏం కొత్త కాదండి. ఎందుకంటే ఐటీడీపీ వచ్చాక ఇంకా ముదిరిపోయింది ఇది.
కానీ బహిరంగంగానే ఒక మహిళా మంత్రిని కూడా చూడకుండా భారతి గారినే వదిలిపెట్టలేదు. రీసెంట్లీ ఒక అమ్మాయి పాపం 10th క్లాస్ చదువుకునే మేఘనాని వదిలిపెట్టలేదు, అంతకుముందు వాలంటీర్ నవీనాని వదిలిపెట్టలేదు. వీళ్ళెవరిని వదిలిపెడతారండి? వీళ్ళెవరిని వదిలిపెడతారు? సిగ్గు లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు అంతే. అర్థం కాని విషయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థలో ఆడపిల్లలు రవాణా అయిపోతున్నారు, ఏదో జరుగుతుంది, అసలు ఆడపిల్లల రక్షణ కోసం నేను పుట్టానని బిల్డప్లు ఇచ్చే నాయకులు ఈరోజు ఇంత జరుగుతూ ఉంటే ఒక్క మాట వచ్చి బయటకు మాట్లాడుతున్నారండి ఉషశ్రీ గారు. వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు సమర్థించడం కష్టం కాబట్టి వాళ్ళెవరూ బయటికి వచ్చి మాట్లాడట్లేదు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే హైదరాబాద్లో జరిగిన టోల్గేట్ దగ్గర జరిగిన సంఘటన తీసుకుని దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఏదైతే చాలా ఫాస్ట్ ట్రాక్, చాలా త్వరగా ఛార్జ్ షీట్స్ ఫైల్ చేస్తూ శిక్ష పడేటట్టు చేస్తున్నారు. అలాగే కూడా ఈ కేసులో కూడా మనము ఎంత త్వరగా ఐడెంటిఫై చేస్తే ఒక శిక్ష అంటూ ఎలా పడాలంటే ఇంకో ఆడదాన్ని ఎవరూ కూడా ట్రోల్ చేయలేనట్టు భయపడాలి. ఆడవాళ్ళని ట్రోల్ చేయాలంటే ఆ దిశగా వెళ్ళి శిక్ష పడేటట్టు చేస్తే తప్పకుండా దే విల్ బి ఎ చేంజ్ ఇన్ ద సొసైటీ అని నేను అనుకుంటున్నాను. రైట్, బట్ ఎన్ని అకౌంట్స్ని ఎలా అంటే ముడిపెట్టి ఎక్కడి నుంచి తీస్తారండి? బికాస్ ఇప్పుడు ఒక ప్రభుత్వానికి కానీ చట్ట వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రజలని మౌలికంగా కాపాడే పనిలో నిమగ్నమయ్యి వ్యవస్థీకృతంగా మార్పులు తేవడం, ఇలాంటి చిల్లర పనులు చేసేవాళ్ళు, ఈ చిల్లర దొంగల కంటే కన్నా కష్టమైన ఇలాంటి వ్యక్తుల్ని ఎక్కడ తీసుకొస్తారు, ఎంతమందినని? అంటే ఈ పరిస్థితులే రాకుండా మనం ఎందుకు మేలుకోవట్లేదు? రాజకీయం కోసం, అధికారం కోసం ఇంత అరాచకానికి పాల్పడుతుంటే వాళ్ళకి ఎక్కడైనా కనువిప్పు కలుగుతుందని అడుగుతున్నామండి. See, we can always take the help of the cyber crime. Right. Okay, దొరకకపోయినా women should learn to be very, very strong అండి. ఒక ట్రోల్ జరుగుతుంది, we should, if you are confident and strong enough, somebody trolls you, you just needn't take care of it. You just go, సమాజానికి సేవ్ చేయాలి అని వచ్చేమో, సేవ్ చేసుకుంటూ పోవాలి, మంచి చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఎవరో ఒకరు ట్రోల్ చేశారని చెప్పి we should not, first of all we should keep ourselves strong and never go down to these trolls. అది చాలా ఇంపార్టెంట్. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన ఇది. ధన్యవాదాలు సతీష్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అండ్ ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ గారు జాయిన్ అవుతున్నారు. కొద్దిసేపటి క్రితమే మీడియా ముఖంగా వారు మాట్లాడారు, వారి ఆవేదనని వ్యక్తం చేశారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వరదు కళ్యాణ్ గారు, మీకు స్వాగతం అండి. ఈ సంఘటన చూసిన తర్వాత అంటే ఆ కుటుంబానికి ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి అండి. అవునండి. సో చాలా అంటే ఇది జరగడానికి కారణం ఏంటంటారండి? ఒక అంటే ఆడపిల్ల కాబట్టి ఎంత కళకళలాడుతూ, ఎంత ఆనందంగా తన సంతోషాన్ని అందరితో పంచుకుందామని చెప్పి యాక్టివ్గా తన ముందుకొచ్చి చేసినందుకు తనకి జరిగిన సంఘటన ఇది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆడపిల్లలన్నా, ఆడపిల్లల ప్రాణాలన్నా గౌరవం లేదు అనే దానికి ఇంకొక ఉదాహరణ ఇదండి. వాళ్ళ వికృత శాస్త్రులకు పరాకాష్ట ఈ సంఘటన ద్వారా మనకు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు ఈ మీడియా మాఫియాగా మార్చేశారు, ఎల్లో మీడియాని. ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా మాఫియాగా మారిపోయింది అనడానికి ఈ గీతాంజలి గారి ఆత్మహత్య సంఘటన అనేది ఒక ఉదాహరణగా నిలిచింది. నిజంగా చాలా దారుణం. ఒక మహిళగా ఈ సంఘటన విని చాలా బాధపడుతూ ఉన్నాను. అసలు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా వాళ్ళ నాయకులకు గౌరవం లేదు సరికదా, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ సోషల్ మీడియా సైకోలు ఈ విధంగా బిహేవ్ చేయడం చాలా దురదృష్టకరం. వీళ్ళు వాళ్ళని ఇలాంటి పనులు చేయకుండా అడ్డుకోవాల్సింది పోయి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. లోకేష్ చెప్తూ ఉంటున్నారు, ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి నేను పదవులు ఇస్తాను అంటే తన కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు. ఎంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఈ ఐటీడీపీ అంట ఇతను రన్ చేస్తున్నాడంట, దానికి నాయకుడేమో లోకేష్ అంట. ఇది ఒక ఐసిస్ ఉగ్రవాద సంస్థ లాగా తయారైంది. ఐటీడీపీ అనేది ఐసిస్ టీడీపీ లాగా మారిపోయి ఉగ్రవాద కార్యకలాపాల కంటే ఘోరంగా మహిళల్ని ట్రోల్ చేయడం. ముఖ్యంగా ఈరోజు ఆవిడ ఏం చెప్పింది? సంతోషం వ్యక్తం చేసింది. అందులో ఆమె తప్పేముంది? పోనీ అదేమైనా అసలు ఆ వీడియోలో ఏమైనా మనం ఎగ్నిస్ట్ పార్టీ వాళ్ళకి తిట్టడం కానీ, వాళ్ళు చేయలేదని అనడం కానీ అవి కూడా చేయలేదు. ఆమె సంతోషంగా నాకు ఇల్లు పట్టా వచ్చింది, ఇల్లు కూడా మంజూరైంది, నా పిల్లల కోసం అమ్మఒడి కూడా నాకు వచ్చింది, నేను చాలా సంతోషంగా రానున్న రోజుల్లో ఆ ఇంట్లో ఉంటాను
ఆ వీడియో చూస్తే అసలు ఒక సగటు మహిళ ఎంత సంతోషంగా ఉంది, ఒక ఇంటి ఓనర్ అయితే జగనన్న ప్రభుత్వంలో అనేది వ్యక్తపరిచింది. ఎందుకు వీళ్ళకి కుళ్ళు? ఒకటే మనకు అర్థమవుతూ ఉంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, వాళ్ళ సైకో సైనికులకి అర్థమైన విషయం ఏంటంటే, రానున్న రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతాడు, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఎట్టి పరిస్థితిలో అధికారంలోకి రాదు. కాబట్టి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ గురయ్యి ఇలా జగనన్నని, ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే ఆడోళ్ళని ట్రోల్ చేయడం అది ఎప్పటి నుంచో సాగుతూ ఉంది. మరింతగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. నిజం చెప్పాలంటే మనం చెప్పుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆడవాళ్ళంటే చులకన, కోడలు మగబిడ్డను కంటదంటే అత్త వద్దంటుందా అంటూ ఆడపిల్లల పుట్టుకునే చులకన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే, లోకేష్ ఈ విధంగా ఏమో ఎన్నో సంఘటనలు. వనజాక్షి విషయం అయితే మనం తీసుకుంటే, ఆ చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి ఎంఆర్ఓని జుట్టు పట్టి ఈడ్చి కొట్టిన విషయం, అలాగే పెందుర్తిలో తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక గిరిజన మహిళను ఒక ఆస్తి తగాదాలో ఆమె ఆస్తిని కబ్జా చేయడం కోసం వివస్త్రం చేసి ఈడ్చికెళ్ళిన విషయం, అలాగే ఎన్నో సంఘటనలు మనం చూసాం. అలాగే కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ విషయంలో కూడా ఎంతో మంది మహిళల జీవితాలు ఆ రోజు బుగ్గు పాలైతే, ఈ సంఘటనలన్నిటికీ కారణమైన వ్యక్తులకి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసేవారు అతను ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు. అలాగే తీసుకుంటే ఆ పార్టీ నాయకుడైన బాలకృష్ణ గారు ఎంత ఘోరంగా ఆడది కనిపిస్తే కడుపైనా చెయ్యాలి. మొన్న ఒక టీడీపీ నాయకుడు బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి ఒక రాష్ట్ర మంత్రి అని చూడకుండా, ఒక మహిళ అని కూడా గౌరవం లేకుండా ఖండించలేదు సరికదా, సపోర్ట్ చేశారు. అంటే అంత సంస్కారహీనులు వాళ్ళు. మహిళల్ని ఎప్పుడు కూడా చులకన భావంతో చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి ఇప్పుడు ఈ జనసేన కూడా తోడయింది. చెప్పాను కదా, ఒక 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అంటారు. అలాంటిది 10 సంవత్సరాలుగా వీళ్ళు సావాసం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా అదే విధంగా తయారై ఎంత ఘోరంగా మహిళలు ట్రోల్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఇది చాలా దురదృష్టకరం. ఇది ఒక చెడ్డ సంస్కృతికి దారి తీస్తూ ఉంది. అంటే మహిళలు సంతోషంగా ఒక ప్రపంచంలో, సమాజంలో బ్రతకూడదా? బ్రతకలేరా రానున్న రోజుల్లో? ఇలాంటి తెలుగుదేశం, జనసేన, సోషల్ మీడియా ఉన్నంత వరకు బ్రతకలేరా? ఎవరు తక్కువ తినలేదండి. కళ్యాణ్ గారు మీరు అన్నది రైట్. నిజం చెప్పాలంటే ఎవరు తక్కువ తినలేదండి. 2 పార్టీలు దొందే అన్నట్టు 2 పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు 2 పార్టీలు కూడా ఘోరంగా పెడతారండి కామెంట్లు. అసలు ఆ ట్రోల్స్ చూస్తుంటే, మరి మొన్న ఆ నవీన అనే వాలంటీర్ చనిపోయింది కదండి, ఎంత ఘోరం అసలు. బీడీలు తెస్తారా, లేదంటే ఆ మాటలు చెప్పలేను నేను, కండోమ్స్ ఇలాంటివి కూడా మీరు తెస్తారా అనుకుంటూ, ఆడపిల్ల కదండి, వాళ్ళు సెన్సిటివ్ మనస్తత్వం ఉన్నోళ్ళు, వాళ్ళు తట్టుకోగలరా? ఆమె ఆత్మహత్య చేసుకుంది. పాప చిన్న పాప మేఘన ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడిందండి. అందరూ కూడా ముచ్చట పడ్డారు. జగనన్న పెట్టిన ఇంగ్లీష్ మీడియం విద్య వల్ల గవర్నమెంట్ స్కూల్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని ఆమెకి ఎంత మనస్తాపం గురి చేశారు. ఇలా ప్రతి ఒక్కరిని. ఇప్పుడు ఈ గీతాంజలి గారు పాపం, ఆవిడ ఎంత బాధపడి ఆవిడ చనిపోతే నిజం గుండె తరుక్కుపోయిందండి. ఒక సగటు మహిళగా అసలు ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే, ఆ తల్లి లేక వాళ్ళ ఆలన పాలన ఎవరు చూస్తారండి రానున్న రోజుల్లో? వాళ్ళ భవిష్యత్ ఏంటి? అసలు కడుపు రగిలిపోతుంది. ఇలాంటి వెధవల తెలుగుదేశం వాళ్ళు, జనసేన, సోషల్ మీడియా వాళ్ళు అనేసి కఠినంగా శిక్షించాలి ఖచ్చితంగా. జగనన్న అయితే వీళ్ళకి అంతే కదండి. అమ్మలేని ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ ఆలన పాలన ఎవరు చూస్తారు? ముద్దు చేసే తల్లి లేదు, వాళ్ళ భవిష్యత్తే నాశనం అయిపోయింది. ఒక్క ఆవిడ ఆత్మహత్య చేసుకోవడమే కాదు, మొత్తం 3 ఆడవాళ్ళ జీవితం నాశనం అయిపోయింది. అవునండి. ఈ రోజు తీసుకుంటే మనం తెలుగుదేశం పార్టీ కానీ జనసేన అధినేతలే ఆడవాళ్ళంటే చులకనగా మాట్లాడుతుంటే, ఆడపిల్లలంటే వాళ్ళ మీద అత్యాచారాలు జరిగితే కఠినమైన శిక్షలు ఉండాలి, వాళ్ళకి ఉరిశిక్ష పడేంత కఠినమైన శిక్షలు ఉండాలని దిశా చట్టాన్ని తీసుకురావడానికి జగనన్న ప్రయత్నిస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు అంటారు ఎవరైనా అత్యాచారం చేస్తేనట వాళ్ళ మీద ఉరిశిక్ష వాళ్ళకి వెయ్యొద్దు, 4 బెత్తం దెబ్బలు కొట్టేసి వదిలేయండి అంట. ఒక పార్టీ అధినేత మాట్లాడే మాటలు అది. అదే వాలంటీర్లోనున్న ఆడోళ్ళంట అక్రమ రవాణా, మహిళల అక్రమ రవాణాకి వాళ్ళు పాల్పడుతున్నారు అని చెప్తూ ఆడవాళ్ళ గురించి
అంత తీవ్రమైన వ్యాఖ్యలు, అంత ఆందోళన వ్యక్తపరిచిన ఈ నాయకులందరూ నిజంగానే ఒక వాళ్ళ నాయకురాలికో దగ్గర ఒక పనిచేస్తున్న సగటు మహిళకో social ఏమైనా media అన్యాయం వాళ్ళు జరిగితే నోటికి వచ్చినట్టు ఎవరైనా వాగితే, అది ఎవరైనా కానివ్వండి, వీళ్ళు వచ్చి మా బయటకు వచ్చే మగాళ్ళు గారు. మళ్ళీ ఒక్కసారి ఉషశ్రీ గారు, మీరు ఇందాక అన్నారు కదా ఉషశ్రీ గారు, తప్పకుండా మహిళలు ఆత్మస్థైర్యం పెంచుకోవాలి, ఇలాంటి వాటికి చెల్లించకూడదు. కానీ ఇప్పుడిప్పుడు అంటే ఆడపిల్ల మేలుకుని బయటకు వస్తున్న తరుణం చూస్తున్నామండి. అందరూ ఒక్కలాగా ఉండరు అసలు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారో వదిలేసి మనం వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎవరెవరిని మళ్ళీ ఆడవాళ్ళ పైకి పంపిస్తున్నారు అని ఇలాంటి కుసంస్కృతికి సమాధానం ఏంటంటారు ఉషశ్రీ గారు? అదే చెప్తున్నాను, రైట్ ఫ్రమ్ స్కూలింగ్ మనము ఒక ఆడపిల్లని చాలా స్ట్రాంగ్గా పెరిగేటట్టు చేయాలి. అండ్ ఆ బాధ్యత పేరెంట్స్లోనే ఉంది. ద స్ట్రాంగర్ యూ గ్రో యువర్ చైల్డ్, ద స్ట్రాంగర్ షీల్ ఫేస్ ద వరల్డ్. సో యాజ్ షీ గ్రోస్ అప్, తనకి తప్పకుండా కూడా సమాజంలో జరుగుతున్న అట్రాసిటీస్ అవన్నీ హౌ టు టేక్ కేర్ ఆఫ్ అ సెల్ఫ్. అలాగే కూడా మన జగనన్న గారు తీసుకున్నట్టుంటే దిశ యాప్ని తీసుకొచ్చారు ఒక మహిళా రక్షణ కోసము. ఆ యాప్ వాడితే ఐ హ్యావ్ ఇట్ ఇన్స్టాల్డ్ ఇన్ మై ఫోన్. సో ప్రతి మహిళ కూడా అంటే ఇట్ ఇస్ లైక్ హ్యావింగ్ అ పోలీస్ మ్యాన్ నెక్స్ట్ టు హర్. సో అంత ధైర్యంగా మన సొసైటీలో తిరిగేటట్టు చేశారు జగనన్న గారు. మ్యామ్, ఇది ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్, రైట్ ఫ్రమ్ స్కూల్స్. రైట్, ఎస్ చెప్పండి. యా, అంటే ఇలాంటి సంఘటనలు ఏమిటంటే గ్రే ఏరియాస్ లో ఉంటాయండి. బయట బహిరంగంగా ఎవరైనా ఏదో అన్నా, లేకపోతే ఒక నేరం కళ్ళ ముందు జరిగిందనో తెలిసిన పట్టుకుంటే దానికి పర్యవసానాలు ఎక్కడో అక్కడ కనిపిస్తాయి. ఇది సైబర్ స్పేస్లో కనిపించరు కదా అని చెప్పి అసలు వెనక నుంచి నోటికి వచ్చినట్టు అనేయడం, వాళ్ళు కనపడరు కదా అని ఎవరిని పట్టుకోవాలో తెలియక చాలామంది నిస్సహాయ స్థితిలో ఉండిపోతారండి. కొంతమంది ఇంకా తీవ్రంగా భరించలేని స్థితికి వెళ్ళినప్పుడు ఇలాంటి దుర్ఘటనలు జరుగుతాయి. ఇప్పుడు ఆ కుటుంబం అంతా అనాథ అయిపోయింది. సో మరి ఈ అమ్మాయిని అన్న ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో లేడీస్, వాళ్ళని ఏమనాలండి? శ్వేతా చౌదరి లాంటి వాళ్ళు. సో అదే అంటున్నాను, ఇప్పుడు శ్వేతా చౌదరి చెప్పాలంటే అనేక మంది ఉంటారు సొసైటీలో. అవును, బట్ ట్రూ అండి, కరెక్ట్. కంటిన్యూ ప్లీజ్ మేడం, మాట్లాడండి. ఒక పుట్టి తన తోటి ఆడవాళ్ళ గురించి ఇలాంటి సో అసలు శ్వేతా చౌదరి అనేటటువంటి పర్సనాలిటీని అసలు మనం ఆడపిల్లగా ఎంచుకోవటమే అసలు మన ఆడ జాతికి దౌర్భాగ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్కడో కూర్చుని ఇట్లాంటి చండాలాలకి శ్రీకారం చుడుతున్న తిని ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా దిశ చట్టం ద్వారా ముందు అసలు ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఐటీడీపీని బ్యాన్ చేయాలి. మూడోది ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తూ వాళ్ళ మొహాలు చూపించుకోకుండా కమెంట్స్ చేయాలని పైశాచిక ఆనందం పొందే వాళ్ళు నిజంగా ఫేక్ ఐడి క్రియేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాన్ చేయబడాలి మేడం. నా ఉద్దేశం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫేక్ ఐడీస్ క్రియేషన్ అనేది ఉండకూడదు. ఎవరికైనా ఒరిజినల్ ఐడితో మాత్రమే ఫేస్బుక్ అనేది కానీ సోషల్ మీడియా అనేది కానీ రన్ అవ్వాలనేది ఫస్ట్ ఇంటెన్షను. సైబర్ క్రైమ్ వాళ్ళు దీన్ని ఫస్ట్ ఇదిగా తీసుకొని బేస్గా తీసుకొని ఇప్పుడు ఎలా అయితే ఒక ఫోన్ తీసుకోవాలంటే మనకి ఆధారు ఆల్ డీటెయిల్స్ తీసుకొని మనకి ఒక సిమ్ ఇవ్వడానికే ఆలోచిస్తుంటే అసలు మరి ఇలాంటి భయంకరమైన కామెంట్స్తో జీవితాలు బలి చేస్తున్నటువంటి ఐటీడీపీని ఏ విధంగా మనం వదిలిపెట్టాలి? మనం ఇది ఖచ్చితంగా సైబర్ క్రైమ్ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఫేక్ ఐడి క్రియేషన్ అనేది బ్యాన్ కాబడాలనేది నా ఒపీనియన్ మేడం. నిజంగా ఎంత దారుణం అంటే నిజంగా ఆడవాళ్ళు కూడా ఇంత నీచంగా, నిజంగా ఇందాక మీరు అన్నారు ఒక 100 సంవత్సరాల నుంచే ఇప్పుడిప్పుడే ఆడపిల్లలందరూ కూడా పైగా ఒక 5 సంవత్సరాలుగా జగనన్న దయ వల్ల పొలిటికల్గా కూడా చాలా బాగా రాజకీయ చైతన్యంతో ముందుకొస్తూ ఒక ఉన్నతమైనటువంటి పదవులతో ముందుకొస్తుంటే నిజంగా మేడం మీరు నేను కూడా ఇందులో ఏమి నిమిత్త మాత్రులం కాదు. మనం ఏదన్నా ఒక వీడియో చేసి ఒక గవర్నమెంట్ గురించి ఎదుటి వాళ్ళ తప్పులు, ఈ జనసేన టీడీపీ వాళ్ళు చేసే ఈ దరిద్రపు రాజకీయాల గురించి మనం మాట్లాడినా కూడా అసలు వాళ్ళు ఎంత కష్టపడితే ఈ పొజిషన్కి వచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మనం కూడా సంస్కారవంతంగా కమెంట్ చేయాలి అనేది లేకుండా అసలు ఒక తల్లికే పుట్టాం, ఒక చెల్లికి నేను అన్నని, లేకపోతే గనక ఒక భార్యకి నేను భర్తని అనే సంస్కారం పూర్తిగా వదిలేసి నిజంగా అది ఇది ఇక నోటితో మనం ఉచ్చరించుకోలేం మేడం.
ఇంత దారుణమైనటువంటి సొసైటీలో మనం ఇంత ఉన్నతంగా ముందుకెళ్తూ కూడా ఈ రోజుకి మన ఆడవాళ్ళ గురించి మనం ఇంత దారుణంగా మాట్లాడుకోవాల్సినటువంటి దీనాతి దీనమైన సిచ్యువేషన్స్లో మనం బ్రతుకుతున్నామంటే మనం ఇంత మంచి పొజిషన్స్కి వచ్చి నిజంగా మన భావితరాలకి మనం ఏం సాధించిందని మనం చెప్పగలుగుతామనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. సైబర్ క్రైమ్ వారిని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, ఫేక్ ఐడీస్ మాత్రం బ్యాన్ చేయాలి మేడం. వరద కళ్యాణ్ గారు, అంటే ఇందులో కూడా ఇప్పుడు ఈ సంఘటన గురించి మనం బోర్డు మాట్లాడుకుంటాం, 2 రోజులు 3 రోజులు మాట్లాడుకుంటాం, అందరూ ఖండిస్తారు, సమాజంలో చాలా మంది మహిళా సంఘాలు వచ్చి ఖండిస్తాయి. కానీ తర్వాత ఫాలో అప్ ఏమిటంటే ఎవరో వీళ్ళు ఈ నీచమైన కామెంట్లు పెట్టింది, ఇదిగో ABCD వీళ్ళని మేము అరెస్ట్ చేస్తున్నాం, లేకపోతే వీళ్ళపై కేసులు పెట్టాము, లేకపోతే ITDPని ఇలా బ్యాన్ చేస్తున్నాం, లేకపోతే వాళ్ళ మీద ఫిర్యాదు చేసాము మేము, ఏదో విధమైన ఒక యాక్షన్ లేకపోతేనండి ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుంది చెప్పండి కళ్యాణ్ గారు. స్వప్న గారు, నేను చెప్పేది అందుకే, అసలు వీటన్నిటికీ కారణం వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వీళ్ళ నాయకులు, వీళ్ళ పార్టీ. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను, మీకు మీ దగ్గరికి ఓట్ల కోసం కనుక వీళ్ళు వస్తే తరిమి కొట్టండి. వీళ్ళు ఇలాంటి తెలుగుదేశం జనసేన పార్టీలకి రాజకీయ మనుగడ అనేది లేకుండా చేస్తే రేపొద్దున్న వాళ్ళ అనుచరులైన వీళ్ళు కూడా ఉండరు అని నేను భావిస్తూ ఉన్నానండి. అసలు ఇంతకంటే కఠినమైన చట్టాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయండి? చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా మహిళలకు రక్షణ ఇచ్చారా? జగనన్న ఇంత రక్షణ ఇవ్వడమే కాకుండా 1500 మంది ఆడపిల్లలు దిశ యాప్ ద్వారా రక్షణ పొందారు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక. అలాగే దిశ చట్టం మనం చూసాం, అసలు కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న అందులో అంశాలన్నీ కూడా ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ రమ్యకి ఉరిశిక్ష పడిందన్నా, వినోద్ జైన్ అన్న వాడికి శిక్ష పడిందన్నా, ఇవన్నిటికీ కారణం ఏంటి? దిశ చట్టం చక్కగా అమలవుతుంది మన రాష్ట్రంలో. అలాగే దిశ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ప్రతి సెక్రటేరియట్ పరిధిలోని ఒక మహిళా పోలీసులు ఉన్నారు, 0 FIR ఉంది, అసలు DSP స్థాయి అధికారి దిశ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అలాగే ల్యాబ్స్ తొందరగా దాని రిపోర్ట్ వచ్చేట్టుగా ఫోరెన్సిక్ ల్యాబ్స్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి జగనన్న ఏర్పాటు చేయడం ఏంటి? ఇన్ని చేస్తున్నా కూడా వీళ్ళు ఇంకా రిపీట్ చేస్తూ ఉన్నారంటే దీనికి ఒకటే పరిష్కార మార్గం ఏంటంటే, అసలు ఆడపిల్లలంటే విలువ లేని, ఆడపిల్లలంటే గౌరవం లేని తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా ఈ రాష్ట్రంలో ఉండకుండా వాళ్ళని తరిమి కొట్టాలి. వాళ్ళకి ఈ రాష్ట్రంలో రాజకీయ మనుగడ లేకుండా చేయాల్సిన బాధ్యత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలు అందరి మీద ఉందని నేను ఉన్నానండి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కొడుకున్నాడు, కూతురు లేరు. లోకేష్కి కూడా అంతే, కొడుకున్నాడు, కూతురు లేరు. వాళ్ళకి ఆడపిల్లలంటే గౌరవం లేదు. కానీ వాళ్ళు ఒక తల్లికే కదా పుట్టారు, ఒక తల్లికి పుట్టారు, ఒక తల్లి గర్భంలోంచి వచ్చారు. ఒక ఆడబిడ్డ అంటే గౌరవం వాళ్ళకి లేకపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే తన తల్లిని తిట్టారు, వీళ్ళు 10 కోట్లు ఖర్చు పెట్టి తిట్టించారని బాధపడిన వ్యక్తి తన జన సైనికులు ఈ విధంగా చేస్తూ ఉంటే ఎందుకు ఊరుకుంటున్నారు? వాళ్ళకి ఖచ్చితంగా అడ్డుకోవాలి కదా. అవేమీ వాళ్ళు చేయట్లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళ వెనుకున్న అనుచరులు, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఈరోజు ఒక మాఫియాలా తయారైపోయి, ఒక ఉగ్రవాద సంస్థలుగా తయారైపోయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటూ ఇలాంటి ట్రోల్స్ చేస్తూ ఆడపిల్లల ఆత్మహత్యలకు కారణమవుతూ ఉన్నారు. కాబట్టి నేనైతే చెప్తున్నాను, ఖచ్చితంగా ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ప్రజల్లో మార్పు రావాలి. వాళ్ళకి ఇలాంటివి ప్రోత్సహించే రాజకీయ పార్టీల్ని ముందు ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తేనా ఎంత మంచి చట్టాలు మరింత బాగా అమలవుతాయని నేను భావిస్తూ ఉన్నానండి. రైట్ కళ్యాణ్ గారు, నిజంగా అంటే చర్చని ఎందుకు కొనసాగిస్తున్నామంటే ఇవాళ దీనికి అంటే ఈ కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ కనీసం అంటే కొద్దో గొప్ప ఆత్మసాక్షి మనస్సాక్షి ఉంటే గనక వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుందని చెప్పి, ఎందుకంటే ఒక ఆడపిల్లని వ్యక్తిత్వహనన చేస్తారు, డబ్బులు తీసేసుకుంది, ఏదో చేసేస్తుంది, డబ్బులు ఇస్తే ఇలా అంతా యాక్ట్ చేస్తుంది, నాటకాలు వేస్తుంది అంటారు, నోటికొచ్చిన మాటలు మాట్లాడతారు. ఇంకా కూడా దారుణమైన అభియోగాలు, అభాండాలు వేసి తన ఆత్మస్థైర్యాన్ని కించపరిచే అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆత్మహత్యకి ముందు గీతాంజలి మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ తీవ్రంగా కంటతడి పెట్టిస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ పేదలకు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలను వివరించడమే గీతాంజలి పాలిట శాపమైంది. జగనన్న వల్లే తనకు సొంతింటి కల సాకారం అయిందని చెప్పి అమ్మఒడి కార్యక్రమం ద్వారా తన 2 పిల్లల చదువులు కూడా చక్కగా సాగుతున్నాయని చెప్పి గీతాంజలి వివరించింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న గీతాంజలి మాట్లాడిన మాటలను ఒక్కసారి మనం కూడా చూద్దాం.
ఇంతకీ ఆమె చేసిన తప్పేమిటి, ఎందుకు ఇలా శిక్షించారు ఐటీడీపీ జనసేన నాయకులు? గీతాంజలి అనే తెలుగింటి ఆడపిల్ల తెగ సంబరపడిపోయింది. ఎప్పుడూ లేనిది తన ఇంటికి ఒక ఇళ్ల పట్టా వచ్చిందని చెప్పి, పిల్లలకు చక్కటి చదువులు రాబోతున్నాయని, గత కొన్ని సంవత్సరాలుగా తనకు అందుతున్న ప్రభుత్వ సాయంతో పిల్లల్ని ఎంతో చదివించుకుందామని చెప్పి కళకళలాడిపోతూ తెలుగింటి ఆడపిల్ల ఎలా ఉండాలో అలా చాలా సంబరంగా తన సంతోషాన్ని పంచుకుంది మీడియాతోటి. దీనికి తనకి విధించిన శిక్ష ఏమిటంటే, ఐటీడీపీ జనసేన కార్యకర్తలందరూ కలిసి సోషల్ మీడియాలో తీవ్రంగా గీతాంజలిని ట్రోల్ చేశారు, అనరాని మాటలు అన్నారు, వేధించారు, విసిగించారు. తట్టుకోలేక గీతాంజలి తన ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు చాలించింది. ఇక తన ఇద్దరు పిల్లలు కూడా అమ్మ ఎక్కడా అని అడుగుతున్నారు. దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఈ ట్రోల్ చేసిన వాళ్ళందరూ వచ్చి ఒక్కసారైనా ఆ పిల్లల కళ్ళలో కళ్ళు పెట్టి చూడగలుగుతారా? వాళ్ళు చేసిన పాపం ఏంటో తెలుసుకోగలుగుతారా? ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. దీనికి చట్టపరమైన చర్యలు లేకపోతే ఎక్కడ ఆగుతుంది ఈ సంస్కృతి, ఈ దారుణమైన కుసంస్కృతి? దీనిపై మాట్లాడుతున్నాం. మనతో పాటు ఏపీఐడిసి చైర్పర్సన్ పుణ్యశీల గారు ఉన్నారు డిస్కషన్లో, అలాగే ఉషశ్రీ గారు వైసీపీ కార్పొరేటర్, ఫార్మర్ బ్యాడ్మింటన్ ఛాంప్. వీరిద్దరూ మాట్లాడుతూ వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో ఐటీడీపీయే కాకుండా టీడీపీ నాయకులు కూడా మహిళల్ని చాలా కించపరుస్తూ దారుణంగా మాటలంటూ సందర్భాలు వచ్చి, అలాగే ఇతరులు అంటున్నప్పుడు కూడా వాళ్ళు చొరవ తీసుకుని ముందరకు వచ్చి ఖండించకపోవడం కూడా చూసాం మనం. అలాగే సేమ్ థింగ్ విత్ జనసేన, దొందే అని ఇప్పటికే అనేక సందర్భాల్లో నిర్ధారణ అయిపోయింది. వీళ్ళ ప్రగల్భాలు కేవలం అంటే ఆ స్పీచ్ల వరకే పరిమితం, కానీ ఇంతటి ఒక దారుణం జరిగాక కూడా ఒక్కళ్ళు వచ్చి కూడా ఇంతవరకు ఖండించలేదు. రైట్, పుణ్యశీల గారు, మరి ఖచ్చితంగా మీరు అన్నారు యాక్షన్ తీసుకోవాలి, చూపించాలని చెప్పి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి సరే పిల్లలకి కొంత ఆర్థిక సాయం అందుతుంది, అవన్నీ సరే, కానీ అమ్మ ఎక్కడా అని అడిగితే ఏం చెప్తామండి? ఒక తల్లిగా నేనేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు మేడం. నాకు ఇద్దరు బిడ్డలు. ఆ తల్లి స్థానంలో ఉండి ఆ ఇద్దరు పిల్లల్ని చూస్తుంటే నిజంగా కళ్ళు చెమర్చేస్తూ ఉన్నాయి. నిజంగా తల్లులుగా నిజంగా మనం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. నిజంగా ఈ టీడీపీ జనసేన నిజంగా ఇందాక వరదు కళ్యాణి మ్యామ్ చెప్పినట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో అసలు మట్టు పెట్టేయాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఆవిడ చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడికి ఒక కొడుకే, లోకేష్కి ఒక కొడుకే, వాళ్ళకి కూతుళ్ళు, ఆయనకి కూతుళ్ళు లేరు, ఇతనికి అక్క చెల్లి ప్రేమ ఎలా ఉంటుందో ఇతనికి తెలియదు. ఇక జనసేన నాయకుడి మహానుభావుడి యొక్క ఆయన పరిస్థితి చూస్తే ఆయన కేవలం సొల్లు కబుర్లు చెప్పడానికి మాత్రమే, సభల్లో మాట్లాడటానికి మాత్రమే, తల్లిని తిట్టినప్పుడే రెస్పాండ్ అవనటువంటి వ్యక్తి. తర్వాత మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు మోకాళ్ళు నాకుతున్నటువంటి వ్యక్తి. మరి వివాహ వ్యవస్థని వెక్కిరిస్తూ మరి ఆడవాళ్ళని ఇంకా గొప్పగా, నేను ఏ ఆడపిల్లకి అన్యాయం చేయలేదు, నేను బ్రతకలేకపోయాను కాబట్టి ఆమెకి కొంత సొమ్ము ఇచ్చేసి విడాకులు ఇచ్చేసి మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకున్నాను అని మాట్లాడేటటువంటి నీచులకి ఆడపిల్ల విలువ ఏం తెలుస్తుందని చెప్పని నేనైతే సూటిగా మీడియా ద్వారా ఆ టీడీపీ జనసేన నాయకుల్ని నేనైతే ప్రశ్నిస్తూ ఉన్నాను మేడం. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు ఆడపిల్లని ట్రోల్ చేయడానికి ఆడవాళ్ళని ఉపయోగించుకోవటం అనేది ఎంత పైశాచికత్వం అంటే అంత పైశాచికత్వం. మరి ఇలాంటి పైశాచికత్వాలు భరించలేకే మీరు గమనించారో లేదో, మరి టీడీపీలో మరి మన జయప్రద గారు కానీ, జయసుధా గారు కానీ, సాదినేని యామిని గారు కానీ, దివ్యవాణి గారు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ పైశాచికత్వాలకి బలయ్యి బయటకు వచ్చేసినటువంటి వాళ్ళేని అది మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి సంరక్షణ ఇవ్వలేని, కేవలం మేము ఎంత సిగ్గుచేటంటే మొన్న చంద్రబాబు నాయుడు చెప్తాడు మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అమ్మఒడి రూపంలో 15,000 రూపాయలు పిల్లల భవిష్యత్తు కోసం తల్లులకు ఇస్తూ ఉంటే ఈయన గారు చెప్తాడు, మీకు ఒక్క 15,000, ఒక పిల్ల అయితే ఒక 15,000, ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తాం కదా, జనాభా తగ్గిపోయింది, మీరు ఇంకొక 2-3 గనండి అని సలహాలు ఇస్తున్నాడు. మరి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి, మరి నువ్వు ఒక్కడనే ఎందుకు కన్నావు, మరి నీ కొడుకు ఒక్కడనే ఎందుకు కన్నాడు? అసలు ఎంత చులకనంటే ఆడవాళ్ళంటే నిజంగా ఆ భాషా శైలి ఏమిటో, వీళ్ళు రాజకీయాల్లో వీళ్ళు ఉన్నందుకు నిజంగా మనం సిగ్గుపడాలి మేడం. ఇట్లాంటి వాళ్ళని ఓటు అనే ఆయుధంతోనే మహిళా తల్లులందరూ కూడా ఈ 45 రోజుల తర్వాత
ఖచ్చితంగా ఓటు అనేటటువంటి ఆయుధంతో వీళ్ళని ఆంధ్ర రాష్ట్రంలోనే లేకుండా తరిమి తరిమి కొట్టాలి. జగనన్న సుపరిపాలన, జగనన్న రామరాజ్యం అనేది తప్పకుండా రావాలి. నిజంగా నాకు రామరాజ్యం అనగానే గుర్తొచ్చింది మేడం, రామాయణమే గుర్తొస్తోంది. విశ్వామిత్ర మహర్షి ఒక యాగం తలపెడితే మారీచ సుబాహుల ఆ యాగం స్టార్ట్ చేసినప్పుడల్లా రక్తం పోసేస్తూ ఉంటారట మేడం. దానికి గాను ఇప్పుడు ఈ విశ్వామిత్రులు అన్న వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే, మారీచ సుబాహులు ఈ టీడీపీ జనసేన వాళ్ళైతే వాళ్ళని సంహరించి రామరాజ్యాన్ని స్థాపించబోయేది మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇదైతే అక్షర సత్యం మేడం. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తా ఉన్నాను నేను. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించదగినటువంటి ధీటైనటువంటి మొనగాడు, అట్లాగే సమర్థుడైనటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇంతకీ గీతాంజలిని వేధించడానికి పెట్టిన పోస్టులు అంటే వాటి వివరాల్లోకి వెళితే చాలా జుగుప్స కలుగుతుంది కాబట్టి ఆ వివరాలు ఏమి చదవట్లేదు. కానీ భవ్య బేబీ అంటే ఈ అకౌంట్ల పేర్లు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది. దీన్ని బట్టే ఎంత ఫేక్ అకౌంట్లు ఎవరు క్రియేట్ చేసి ఏ విధంగా ఇది దాడి చేశారని చెప్పి. భవ్య బేబీ అట ఒక అకౌంట్ పేరు, న్యూరాటిక్ ఐ లవర్ ఇంకొక అకౌంట్ పేరు అనమాట. అలాగే ఇలాంటి కృతకమైన పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకుని నోటికొచ్చినట్టు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఇంకా రకరకాల మాటలంటూ తన్ని హేళన చేస్తూ అపహాస్యం చేస్తూ ఇంకా చెప్పకలే ఒక మాట చాలదనమాట. అటువంటి ఇన్ని కామెంట్లు పెట్టిన తర్వాత ఓర్వలేక అటువంటి ఒక దారుణానికి గీతాంజలి పాల్పడింది. మరి ఆ సమయంలో తను ఎంత నెట్టివేయబడితే అంతటి ఘోరానికి తను పాల్పడుతుందో మనం ఊహించుకోవచ్చు. ఇంత జరుగుతున్నా కూడా ఇది సర్వసాధారణం, సోషల్ మీడియా అన్నాక ఇలా అవుతుంది, అయినా బయటికి ఎవరు రమ్మన్నారు, ఇలా రకరకాలు మాట్లాడేవాళ్ళు ఉంటారు, ఉపోద్ఘాతాలు. లేదు సైలెంట్గా నోరు మూసుకుని జరిగిందంతా కూడా ఇంతే కదా అని చోద్యం చూస్తూ ఉన్న టీడీపీ నాయకుల్ని, జనసేన నాయకుల్ని ఏమనాలో అర్థం కావట్లేదు. ఇంకా వాళ్లే ఉసిగొలిపారు కాబట్టి ఇంకా వాళ్ళు ఏం సమర్థించుకుంటారని చెప్పి మనం సరిపెట్టుకోవాలి. మనతో పాటు ప్రస్తుతం జాయిన్ అవుతున్న గెస్ట్లతో మరోసారి మాట్లాడదాం. రైట్, ఉషశ్రీ గారు, నిజంగానే మ్యామ్ మీరు అన్నట్టు మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారు, పబ్లిక్ ఇమేజ్కి వస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ స్పేస్లో విమెన్కి రిప్రజెంటేషన్ కావాలి 33% అని చెప్పి మాట్లాడుతున్న రోజులు. కానీ ఎక్కడైనా విజయవంతంగా ఉండే ఒక మహిళను చూసినా, లేదు కొంచెం అవుట్స్పోకన్గా ఉండే మహిళను చూసినా కూడా ఓర్వలేనితనం కొనసాగుతోంది. ముఖ్యంగా ఇలాంటి చాలా ఫ్యూడలిస్టిక్ భావజాలం ఉండే పార్టీలు చూస్తే. సో ఏంటి మ్యామ్ అంటే మహిళల పరిష్కారం చూపిస్తారు అనుకుంటే ఇక్కడ ఒక మహిళా బ్యాచ్ కూడా తయారైంది ఇలా ట్రోల్ చేయడానికి. మీరు అన్నట్టు half the accounts are fake accounts. Definitely they will have males putting in these posts. మహిళలు కూడా ఎక్కడా కూడా మీరు 33% రిజర్వేషన్ అంటున్నారు, కానీ జగన్ అన్న గారు 50% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల్లో కానీ బీసీ కార్పొరేషన్స్లో కానీ మహిళలకు ఆల్మోస్ట్ వీ హ్యావ్ 51% ఆఫ్ రిజర్వేషన్స్. అందరికీ ఒక అవకాశం ఇచ్చి మహిళలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇఫ్ యూ సీ ఈ ఇయర్ మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ విమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్ అని. బట్ 5 ఏళ్ల క్రితమే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు he has invested in women where he is giving them the financial freedom, where వాళ్ళు ఎక్కడైతే మహిళలు ఆనందంగా ఉంటారో అక్కడ రాష్ట్రం ఆనందంగా ఉంటుంది, ఫ్యామిలీ చాలా బాగుంటుందని ఉద్దేశంతో మహిళలకి ప్రతి పథకం కూడా మహిళల అకౌంట్లో డబ్బులు వేస్తూ ఇచ్చిన 1 సెంట్ భూమి కూడా మహిళల పేరు మీద రిజిస్టర్ చేస్తూ అలా ముందుకు తీసుకెళ్తున్నారు. సో దిస్ సీఎం హ్యాస్ అ విజన్. 5 years క్రితమే ఈయన హీ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ విమెన్. సో చాలా చక్కగా రాష్ట్రం ముందుకెళ్తుంది. అండ్ ఈ ట్రోలింగ్ చేసిన వాళ్ళకి ఏంటంటే అదే చెప్తాను నేను, వే వీ డోంట్ హ్యావ్ ట్రోలింగ్ పొలిటికలీ ఇన్ అదర్ స్పేసెస్ ఆల్సో, ఇన్ అదర్ జాబ్స్ ఆల్సో వీ డెఫినెట్లీ హ్యావ్ విమెన్ ఫేసింగ్ హారెస్మెంట్. అలాగని చెప్పి మనం వెనకాడకూడదు. ఏదైతే మనకి పదవిని ఇచ్చారో ఆ పదవిని అడ్డు పెట్టుకుని మనం ముందుకెళ్తూ వీ షుడ్ ప్రూవ్ అవర్ సెల్వ్స్ అనేది నేను నమ్ముతాను. రైట్, ఉషశ్రీ గారు, చాలా అంటే కలిచివేసే విషయం ఏంటంటే ఎన్నిసార్లు ఆ అమ్మాయిని గీతాంజలిని ప్రతిపక్షాలని సంబోధిస్తూ ప్రశ్నలు అడిగినా కూడా తను ఒక్క మాట గీత దాటి అనలేదండి. తన నమ్మకాన్ని తన సంతోషాన్ని వ్యక్తపరిచింది కానీ షీ నెవర్ క్రాస్ ద లైన్. ఒక్క మాట అనకుండా మరి ఇవన్నీ పెట్టేటప్పుడు ఒక్క క్షణం కూడా స్పృహ ఉండదా వీళ్ళకి అని అనిపిస్తుందండి. ఈ అమ్మాయి చాలా ఆనందంగా ఆ వీడియో చూస్తే మన్నే కలిచివేస్తుంది. ఎందుకంటే చాలా ఆనందంగా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, నా పేరు మీద నాకు ఇల్లు వచ్చిందని ఒక ఎక్సైట్మెంట్లో అమ్మాయి
నిజంగా జగనన్న అంటానే ఉంది తప్ప ఎక్కడా కూడా ఎవరిని కూడా ఎవరూ తనకి ఏం సహాయం చేయలేదని చెప్పలేదు. జగనన్న నాకు ఇది చేశారు, జగనన్న నాకు అది చేశారు, డెఫినెట్గా నేను జగనన్నకే ఓటేస్తానంది. ఆ ఆనందంలో ఆ అమ్మాయి ఎంత ఆనందంగా చెప్పిందో అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు ఇంత ఘోరంగా ట్రోల్ చేస్తారని. నీచాతి నీచంగా అమ్మాయిని ట్రోల్ చేసి ఒక బబ్లీ, ఈ అమ్మాయి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బబ్లీగా చాలా లైవ్లీ గర్ల్గా కనిపించింది. సో ఇటువంటి అమ్మాయి కూడా వీళ్ళ ట్రోల్స్కి ఇబ్బంది పడి బాధపడి సూసైడ్ చేసుకుంది అంటే ఆ ట్రోల్స్ ఎంత ఘోరంగా చేశారన్నది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. యూ షుడ్ అండర్స్టాండ్ అసలు చేసింది ఈ ఐటీడీపీ వాళ్ళు చేసింది చాలా దారుణం. మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. దీనికి పరిష్కారం ఏమిటి? ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లలు ఇక్కడ చనిపోయిన గీతాంజలి మాత్రమే కాదు, తన ఇద్దరు పిల్లలకు కూడా ఎటువంటి చేదు అనుభవం, చేదు పరిచయం అయింది యాక్చువల్లీ జీవితంతో. ఈ అంశంపై కూడా మాట్లాడాలి. అంటే రేపటి రోజున పెద్దయ్యి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కోవాలో ఒక తెలియని నిస్సహాయ స్థితిలో మనందరం ఉన్నాం. సో పుణ్యశీల గారు ఏం చెప్తారు మ్యామ్? మీరు ఫైనలీ ఈ ఆడపిల్లలు మాట్లాడిన మాటలు వింటే మళ్ళీ మళ్ళీ అదే గుండెలా కత్తితో పొడి చేసినట్టు అనిపిస్తుంది. ఆ పిల్లలు ఎంత మెచ్యూర్డ్గా, అసలు మా అమ్మ చాలా యాక్టివ్గా ఉంటుంది, అసలు ఏది కూడా మా దాకా తీసుకురాదు, తన్ని తానే ఫేస్ చేసుకుంటుంది అంటే ఎంత డేర్గా సొసైటీని ఎదుర్కొంటున్నటువంటి అమ్మాయో. అట్లాగే వాళ్ళ అత్తగారు కూడా చెప్పింది, ఇప్పుడు మనం విన్నాం వీడియోలో, నా బిడ్డ పెద్దగా చదువుకోలేదమ్మా, కానీ ఇంటి మొత్తాన్ని కూడా సమర్థించేది ఆ అమ్మాయే. పిల్లల్ని చూసుకోవడంలో కానీ నా బిడ్డను చూసుకోవడంలో మాకు చాలా సంతోషం. మా కోడలు అంత ఇదిగా అంత యాక్టివ్గా ఉండటం మా ఇంట్లో మా అందరితో కూడా చాలా సంతోషంగా ఉంటుంది, మాకు ఎంతో సంతోషం. కానీ ఈరోజు నా బిడ్డ మా ముందు లేదంటే, ఆ పిల్లల తల్లి దూరం అయిపోయిందంటే మేము తట్టుకోలేకపోతున్నామని వాళ్ళు చెప్తున్న మాటలకి ఏం చెప్పాలో కూడా స్పీచ్లెస్గా అయిపోతుందండి మనందరి పరిస్థితి కూడా. నిజంగా ఇందాక మేడం ఉషశ్రీ గారు చెప్పినట్లు, మనం గతంలో కూడా దిశ వచ్చినప్పుడు కూడా మనం చెప్పుకున్నాం, స్కూల్ డేస్ నుంచే పిల్లలకి ఆత్మస్థైర్యాన్ని పెంచగలిగేటటువంటి మోటివేషనల్ క్లాసెస్ అనేది డెఫినెట్గా మనల్ని మనం మోల్డ్ చేసుకుంటూ రానున్న రోజులు, ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఆడవాళ్ళు మరి గొప్పగా వృద్ధి చెందుతూ ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా సెన్సిటివ్గా కోమలమైనటువంటి మనస్సున్నటువంటి ఆడపిల్లలు ఇంకా ఉన్నారు అంటానికి ఈ గీతాంజలి, అంతకుముందు మరి నవీన లాంటి వాళ్ళే మనకి ఇప్పుడు నిదర్శనంగా కనిపిస్తున్నారు. మరి ఇంట్లో వాళ్ళు ఇలాంటి పనులు చేసే ముందు కనీసం అట్లీస్ట్ ఫ్యామిలీకి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఆడపిల్లలకు ఉంది అని చెప్పని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. తనలో తానే ఇబ్బంది పడిపోయి ఎవరికో ఏదన్నా చెప్పేస్తే అది ఇన్సల్ట్గా ఉంటుందేమో అనేటటువంటి ఫీలింగ్స్ నుంచి బయటపడి డెఫినెట్గా ఫస్ట్ మనం షేర్ చేసుకోవాల్సింది అల్టిమేట్గా మన ఫ్యామిలీ మెంబర్స్తోనే ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళతో షేర్ చేసుకుని దానికి సొల్యూషన్ ఏంటనేది ఆలోచించి అడుగు వేయాలి. రైట్. ఎమ్మెల్సీ పోతుల సునీత గారు జాయిన్ అవుతున్నారు. సునీత గారు, ఇప్పుడే మీ ప్రెస్ మీట్ విన్నామండి. సునీత గారు, ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలండి, వాళ్ళకి దాదాపు అంటే ఏం సమాధానం చెప్తామండి ఇప్పుడు రేపటి రోజున ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు? మరి సమాజం అంత చెడ్డది కాదు అని ఒక విషయం అయితే క్లారిఫై చేయాలి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు ఇంత చిన్న వయసులో ఇలా దారుణంగా వేధించి మా అమ్మ మరణానికి కారణమైన ఒక సమాజంలో మనం బతుకుతున్నాం అనే ఒక భావనకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అదే ఇప్పుడు ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళు సభ్య సమాజానికి తల వంచాలి, సిగ్గుపడాలండి. సమాజంలో ఇలాంటివి జరగకూడదు. కానీ ఈ సోషల్ మీడియా అనేది సమాజంలో ఆరోగ్యకరమైనటువంటి సమాజం కోసం, సమాజంలో మంచి పెంచడానికి సోషల్ మీడియా ఉండాలి. కానీ ఏదో వాళ్ళ వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం, స్వార్థ రాజకీయాల కోసం, అవకాశ రాజకీయాల కోసం ఇలాంటి సాధారణ సాటి మహిళల్ని, ఇద్దరు చిన్నారులైనటువంటి గీతాంజలి లాంటి అమ్మాయిల్ని, అమాయకుల అభంశుభం తెలియని అమాయకుల ప్రాణాలని బలికొనడం ఇది చాలా దుర్మార్గము. కానీ రాబోయే రోజుల్లో అంటే మరి మహిళలందరూ కూడా ఈ సున్నితంగా, మహిళలంటేనే కొంచెం సున్నితంగా ఉంటారు, కానీ మహిళలు కూడా కొంచెం రాటదేలాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వచ్చినప్పుడు మన మనసుని గట్టిగా చేసుకొని ఎదుర్కొనే స్థైర్యాన్ని మహిళలు అలవర్చుకుంటే, ఇలాంటి ఆకతాయిలు, ఇలాంటి దుర్మార్గులు రాబందులా ప్రవర్తించినప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా మహిళలు ధైర్యంగా కూడా నిలబడానికి వాళ్ళు తయారు కావాలండి. మానసికంగా ప్రిపేర్ కావాలి మహిళలు.
సునీత గారు, అంటే మీరు బహుశా మీరు కొంత వివరంగా చూసుంటారు. ఈ వచ్చిన ఈ ట్రోల్స్ అన్ని చూసారండి మీరు కొన్ని? అవును, చూశానండి, చూశాను. చాలా నీచాతి నీచంగా ఉన్నాయి. ఐటీడీపీ చేసిన వీడు ఈ సజ్జ అజయ్ అనే అబ్బాయి టీడీపీలో వీడు ఒక లీడర్ అంట. అసలు ఈ అబ్బాయికి మరి అక్క చెల్లి అమ్మ లేరా అని అడుగుతున్నా నేను. మీ అక్క చెల్లికి మీ ఇంట్లోనే ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడితే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఇక్కడ గీతాంజలి కుటుంబము, గీతాంజలి కూడా అలాంటి గృహిణినే కదా. మీరు ఎందుకు వీటిని మర్చిపోతున్నారు? మీరు రాజకీయాలు చేయాలంటే చంద్రబాబు నాయుడు కోసం, పవన్ కళ్యాణ్ కోసం వేరే ఉన్నాయి, అవి చేసుకోండి. కానీ మీరు సాధారణ కుటుంబాలని సమాజంలో చంపటం, ఆత్మహత్యకు ప్రేరేపించడం ఎంతవరకు మీకు రైట్ ఉంది అని కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నానండి. ఖచ్చితంగా సునీత గారు, అంటే త్వరితగతిన ప్రభుత్వం స్పందించి ఒక యాక్షన్ తీసుకుంటేనే ఒక స్ఫూర్తి వస్తుందండి. అంటే ఎందుకంటే చూసేవాళ్ళు లేకపోతే మనకి సమస్యలు వస్తాయి, అది ఒక 4-5 రోజులు మాట్లాడుకున్నాక సద్దుమణిగిపోతాయి, మనం మళ్ళీ అలవాటు పడిపోతాం. లేదండి మేడం, ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వంలో ఈ 4.5 సంవత్సరాల కాలం మహిళల ఆర్థికాభివృద్ధి కోసం, మహిళల అభివృద్ధి కోసం, మహిళల రక్షణ కోసం జగన్ సార్ ఎన్నో తీసుకున్నారు. దేశానికి ఒక రోల్ మోడల్గా ముఖ్యమంత్రి గారు నిలబడ్డారు. మహిళల్ని అన్ని వ్యాపారాలు చేసే, మరి రాజకీయంగా కానీ చదువుకునే మహిళలకు కూడా రక్షణ కోసం దిశ యాప్, దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు, 2000 జనాభా ఉన్న ప్రతి సచివాలయానికి ఒక మహిళా కానిస్టేబుల్ కూడా నియమించడం జరిగింది. అంటే ఇవన్నీ భద్రత కోసం, వాళ్ళని ఆర్థికాభివృద్ధి దిశగా, సామాజిక న్యాయంలో కూడా వాళ్ళని అన్ని రకాలు కూడా 50% మహిళలకి రిజర్వేషన్ కల్పిస్తూ కూడా మహిళలకి చాలా అగ్రతాంబూలాన్ని ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. చాలా షార్ట్ టైంలో ఇంత చేయడం అంటే చాలా గ్రేట్ అండి. మేము కూడా రాజకీయాల్లో 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాము. మరి ఇలా ఏ నాయకుడు కూడా మహిళల పక్షాన ఇలా సపోర్ట్ ఇచ్చి, మరి చట్టాలు చేసి, స్కీమ్స్ తీసుకొచ్చి, జీవోలు తీసుకొచ్చి ఇంత భద్రత కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ గీతాంజలి ఏదైతే ఆమె చనిపోయిందో ఈ రాబందుల చేతుల్లో ఆగ్రహానికి గురయ్యి, మరి ఆయన కూడా చాలా దిగ్భ్రాంతికి కూడా గురయ్యి ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయలు కూడా ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. ఆ చిన్నారులను కూడా చదివించే బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు తీసుకోవాలనుకుంటున్నారు. ఎవరైతే ఈ సోషల్ మీడియా, ఐటీడీపీ సోషల్ మీడియా, మరి జనసేన మీడియా బూకలు ఏదైతే దీనికి పాల్పడ్డారో ఆ వ్యక్తులు ఎవరెవరున్నారో వాళ్ళందరినీ కూడా చట్టం వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి ఇలాంటివి సమాజంలో మరి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చట్టాలపైన కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీని పట్ల చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించండి అని కూడా మరి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారికి కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున నేను వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలుగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా. రైట్. పోతుల సునీత గారు, మీరు ఇచ్చిన భరోసాకి ధన్యవాదాలు. ఉషశ్రీ గారు, మీరు ఇచ్చిన వివరణకి, విశ్లేషణకి కూడా ధన్యవాదాలు. అలాగే పుణ్యశీల గారికి ధన్యవాదాలు చెప్తూ, ఇవాళ ఈ చర్చ పెట్టడానికి కారణం ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అప్పటికప్పుడు దాని పరిష్కారం వెతికే పనిలో మనం పడకపోతే ఇటువంటి ఎంతోమంది ఆడపిల్లలు బలైపోతారు ఈ రాజకీయ దురాచారాల్లో. నిజంగానే రాజకీయంగా ఎదుర్కోలేని ఐటీడీపీ ఈ విధంగా ఒక ఆడపిల్లని బలి చేసిన దారుణమైన సంఘటన చూసాం మనం.